సినిమా ఎవరికైనా ఫస్ట్ ఎక్కడ నచ్చుతదో తెలుసా? బోర్ కొట్టకూడదు. సో, అబ్బా! ఇంగ ఎంతసేపు అన్న ఫీలింగ్ రాగూడదు. అలా ఫీలింగ్ వచ్చింది అంటే ఆ సినిమా సక్సెస్ కాదు. ఎందుకంటే అలాంటి ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఇంకొకరికి రెఫర్ చేయరు. మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడాలి అని అనుకోరు. సో, ఎప్పుడైతే నీకు అలాంటి ఫీలింగ్ రాకుండా ఉంటదో ఆ సినిమా ఆటోమేటిక్‌గా హిట్ అయినట్టే. సో, నేను చెప్తుంది ఇక్కడ 'ఇరుముడి' గురించి. 'ఇరుముడి' మూవీలో ఇలాంటి ఫీలింగ్ ఎవ్వరికీ రాదు నాకు తెలిసి. చూసే ఆడియన్స్‌కి ఎవ్వరికీ కూడా రాదు. ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉంటదంటే, ప్రతిసారి నెక్స్ట్ ఏం జరుగుతది? నెక్స్ట్ ఏం జరుగుతది? నెక్స్ట్ ఏముంటది? ఎవరు అయ్యుండొచ్చు? ఏమైయుండొచ్చు? ఇలానే ఉంటదనమాట. నీ మైండ్ అంతా ఆ ఇంట్రెస్ట్ మీదే ఉంటది. సో, దానివల్ల నీకు మూవీ అనేది బోర్ కొట్టదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడం వలన అండ్ అలాగే నువ్వు పెంచుకున్న ఇంట్రెస్ట్ అదంతా కూడా సినిమాలో వాళ్ళు సాటిస్ఫై చేస్తారు. వాళ్ళ యాక్టింగ్‌తో గానీ, వాళ్ళిచ్చే మెసేజ్‌తో కానీ, ఆ స్టోరీతో కానీ మనల్ని సాటిస్ఫై చేస్తారు కాబట్టి ఈ సినిమా అనేది ఇంత సక్సెస్ అయింది. సో, నా ఫుల్ లెంగ్త్ రివ్యూ అయితే నేను ఛానెల్‌లో అప్డేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్‌ఔట్ చేయండి.